శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. జై శ్రీమన్నారాయణ. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భగవద్భక్తులందరికీ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, రాజవమానం 3. ఈ రాశి వారికి ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. ఏకాగ్రత తక్కువగా ఉన్నా చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. ఆలోచన ఎక్కువ, బుద్ధి చాంచల్యం, చక్కని వాక్చాతుర్యము, హాస్య సంభాషణ, అనేక విషయాలలో ప్రజ్ఞ కలిగి ఉండటం, క్రీడల యందు ఆసక్తి, పరోపకార పరాయణులు వీరు. డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగములలో అంతస్తులు వేటితోనూ వీరు సంతృప్తి పడరు. జ్ఞాపక శక్తి అధికము. హాస్య ప్రియత్వము, గర్వము, భక్తి, పారవశ్యము, భోగభాగ్యములు, వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అదృష్టము చంచలముగా వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి 10 ఇంట శని జన్మరాశి యందు గురువు వల్ల ఏ పని చేసినా నెరవేరుట, అంచనాకు మించిన ఆదాయం ఉంటుంది. నూతన వ్యాపారము ప్రారంభించుట, చేయు వ్యాపారమందు మంచి లాభములు, గృహమందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన వస్తువులు, భూమి, బంగారం, ఆభరణములు, వాహనములు కొనుగోలు చేయుట, నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించి లాభాల్ని పొందుతారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో విందు భోజనములు, సంఘమునందు గౌరవం కలుగుట, వచ్చేటటువంటి సొమ్ము శీఘ్రముగా వచ్చుట, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట, పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, ఇంటి యందు అందరికీ ఆరోగ్యము, మనస్సునందు సంతోషము, అన్నతమ్ములతో అక్కా చెల్లెళ్ళతో కూడి ఉండుట, బంధుమిత్రుల యొక్క కలయిక, ఇంటి యందు ఎప్పుడు పండగ వాతావరణం ఏర్పడుట, ధనధాన్య లాభములు, దాన ధర్మములు చేయుట, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము, స్థానచలనములు కలుగుట, అధికార సహాయ సంపత్తులు వచ్చుట, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది, పాత సమస్యలు సమసిపోతాయి, మీకంటూ సానుభూతి వర్గము ఒకటి ఏర్పడుతుంది, రైతులకు పంటలు అధికంగా పండుతాయి, మీ మంచితనము చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు, సకాలంలో సందర్భానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకుని విజయాన్ని సాధిస్తారు, మంచివారితో స్నేహం చేయుట మిమ్మల్ని తక్కువ అంచనా వేసి భంగపడతారు, కొత్త పెట్టుబడులు పెట్టుతారు, పాత బాకీలు వస్తాయి, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు, కుటుంబ బాధ్యతలు మీ మీద పడేటటువంటి అవకాశం ఉంది, ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేసి ఆనందాన్ని పొందుతారు, జన్మస్థానము గురువు వల్ల విద్యార్థులకి ఆశించినటువంటి ర్యాంకులు వచ్చే అవకాశం తక్కువగా సూచిస్తుంది, కోపము ఎక్కువ, వినోద కార్యక్రమాలకి ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు, కొంచెం ఓర్పుగా మెలగాలి, ఎక్కువ ప్రయాణాలు చేస్తారు, మీకు సహాయం చేస్తా అనేటటువంటి వ్యక్తులు దూరం పోతారు, ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు, ఉద్యోగస్తులకి మానసికమైనటువంటి బాధ ఉంటుంది, అసందర్భమైనటువంటి ప్రేలాపనలు చేస్తారు. కావున ఈ రాశి వారికి ఈ విధమైనటువంటి అవన్నీ కూడా తొలగి వీరు చక్కగా ఈ యొక్క సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీరి యొక్క ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా వీరి జీవన ప్రయాణాన్ని సాగించాలి అనంటే ఈ రాశివారు చక్కగా శ్రీ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ నిత్యం చేసినట్లయితే వీరికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. రాణించాలి అని అంటే వీరు
హయగ్రీవ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా చక్కనైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే కొంచెం కష్టపడి వీరు చదవవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా చదువుతారో వారికి భగవద్ అనుగ్రహం చేత వీరికి మంచి ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం, పుట్టిన గ్రామాన్ని, పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్న కుండలిని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును. ఇంకా అంతేకాకుండా గృహప్రవేశములు, సమస్త వివాహాది శుభకార్యములన్నింటికి కూడా సంప్రదించండి. రామానుజాచార్య. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.